ఆచి చికెన్ మసాలా. మే 6వ తేదీన ఓరుగల్ జిల్లాలో రైతులే కేంద్రంగా ప్రతిపక్ష అధికార పక్షాల మధ్య మేళాలు సదస్సుల నిర్వహణ జరగబోతోంది. ఇక బీఆర్ఎస్ రైతు సంగ్రామ సదస్సు పేరుతో 10,000 మంది రైతులతో సభ నిర్వహించబోతుంది. మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ అన్నారు. ఏంటి అసలు ఈ రైతు సంగ్రామ సదస్సు ఎందుకు నిర్వహిస్తున్నారు, రైతుల కోసం ఏం చెప్పదలుచుకున్నారు? మీరు చూసినట్టయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఒక 3 రకాలుగా విభజించవచ్చు. ఒకటి సమైక్య రాష్ట్రంలో ఉన్నటువంటి తెలంగాణ ప్రాంతం చూసినట్టయితే రైతు ఆత్మహత్యలు, బూటకం ఎన్కౌంటర్లు, రైతులకు నీరు దొరకక బోర్లు బావి ఎండిపోయి సాగునీరు తాగునీరు అందక ఆ రోజు తెలంగాణ రైతాంగం తెలంగాణ ప్రజలందరూ కూడా అల్లాడుతున్నటువంటి సందర్భంలో మరి ఏప్రిల్ 21న మరి తెలంగాణ ప్రజల పక్షాన త్యాగాల పునాదిపైన స్థాపించినటువంటి ఉద్యమ నేతగా కేసీఆర్ గారిని చూసినాం. తెలంగాణ సాధించిన తర్వాత మరి అన్ని వర్గాలపైన ఒక అవగాహనతోని అన్ని వర్గాలకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందియాలని చెప్పి కేసీఆర్ గారి పాలన మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 ఏళ్ల పాలన చూసినాం. ఆ రోజు తెలంగాణ రైతాంగం అంతా కూడా ఒక రాజుగా మరి సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం వ్యవసాయం దండుగా అంటే లేదు పండుగ అని చెప్పి తెలంగాణ ప్రాంతంలో కేసీఆర్ గారి నాయకత్వం చూసినాం. ఆ సందర్భంగా మరి 23న జరగబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఆనాటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇదే పోరుగల్ లాంటి ఓరుగల్లో రాహుల్ గాంధీని తీసుకొచ్చి మరి మే 6, 2022న మరి తెలంగాణ రైతు డిక్లరేషన్ పేరిట ఆ రోజు అమలు కానీ హామీలు ఇస్తూ 2 లక్షల రుణమాఫీ వెంటనే తీసుకుంటాం, ఈ సభలో ఉన్నటువంటి ఎవరైనా తీసుకోకుంటే ఇప్పుడే పోండి 2 లక్షల రుణం తీసుకోండి అని చెప్పి దగా చేసినటువంటి పరిస్థితి మొదటి హామీ. అదే కాకుండా మేము ఒక అరాజ్ పాటలాగా కేసీఆర్ గారేమో తెలంగాణ రైతాంగాన్ని ఒక రాజుగా మరి వారిని తీర్చిదిద్దాలని చెప్పి రైతు బంధు ఇచ్చి రైతు బీమా ఇచ్చి మరి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ నియమించి రైతు వేదిక ఏర్పాటు చేసి మరి పొలాల కాడికే ఆటోల ద్వారా మరి యూరియాలను సరఫరా చేసి నాణ్యతతో కూడిన విత్తనాలు ఇచ్చి ఈరోజు రైతునే రాజ్యం చేసి ఈరోజు మరి దేశానికే ఒక ఆదర్శంగా ఒక అన్నపూర్ణ రాష్ట్రంగా మరి సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచే విధంగా తెలంగాణ రైతాంగానికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చేసినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు మరొక్కసారి ఈ 2.5 కాంగ్రెస్ పాలన రేవంత్ పాలన మరి చూసినట్టయితే రైతులకు గిట్టుబాటు ధర లేదు. వారు ఇచ్చినటువంటి 2 లక్షల హామీ రుణమాఫీ అనేది అది అమలైతే లేదు. మరి రైతు బంధు 15,000 అనేది అది రాలేదు. మరి రైతు కూలీలకు ఇస్తానటువంటి హామీ అది రాలేదు. మరి ఎక్కడ కూడా మరి వారు రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, బోనస్ ఇస్తామని బోగస్ మాటలు మాట్లాడి. కాబట్టి ఇవన్నిటిని కూడా మరి ఖచ్చితంగా బాధ్యత ఉన్న ప్రతిపక్ష పార్టీగా ప్రజల దృష్టికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా రైతాంగం అంతా కూడా మరి మా ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వానికి వస్తే మా జనతా గ్యారేజ్ లాగా పనిచేసే మా కార్యాలయాల్లో మా సమావేశం నిర్వహించి ఉమ్మడి వరంగల్ జిల్లా బీఆర్ఎస్ నాయకత్వం అంతా కూడా రైతుల దృష్టి మరి మా అధిష్టానికి తీసుకుపోవాలని చెప్పి మా అధినేత కేసీఆర్ గారి దృష్టికి, కేటీఆర్ గారి దృష్టికి, హరీష్ రావు గారి దృష్టికి తీసుకెళ్తే మరి ఒక సదస్సు నిర్వహించాలని చెప్పి మేము రైతు మరి సంగ్రామ సదస్సు నిర్వహించబోతున్నాం. అదే సమయం అదే మరి తేదీన మరి కానీ మే 6వ తేదీ 2022న ఆర్ట్స్ కాలేజీలో రాహుల్ గాంధీ డిక్లరేషన్ ఇచ్చారు. దానికి కౌంటర్గా అదే చోట ఇస్తామని మొదట మీరు ప్రకటన చేస్తారు. సో ఎందుకు అక్కడి నుంచి ఇక్కడ వేదిక ఎందుకు మార్చుకోవాల్సి వచ్చింది? మీరు చూడండి, మాకు ఆర్ట్స్ కాలేజ్ ఇవ్వలేదు, కేడీసీ గ్రౌండ్స్ అంటే అది ఇవ్వలేదు, కూడా గ్రౌండ్స్ అంటే కూడా అధికారులని, కలెక్టర్ అని, ఫైర్ ఆఫీసర్లని రకరకాలుగా వేధించి పోలీస్ పర్మిషన్ అని చెప్పి చివరికి ఈ ప్రదేశానికి వస్తే కూడా ఈ స్థల యజమానికి కానీ రకరకాలుగా మరి పక్కన ఉన్నటువంటి పాఠశాల యజమానికి కానీ మరి వేధించినప్పుడు మరి ఒక పార్టీ అభిమానిగా మరి పార్టీ శ్రేయస్ కోరే, తెలంగాణ రైతు శ్రేయస్ కోరే ఈ స్థల యజమాని కూడా ఖచ్చితంగా నేను అనుమతిస్తా అని చెప్తే మేము లీగల్గా మరి పోలీస్ పర్మిషన్ అప్లై చేసినాము. వారికి కావాల్సినటువంటి అనుమతి కోసం మరి ఫీజు కూడా రుసుము కూడా చెల్లించినాం. మరి దీన్ని ప్రజాస్వామ్యబద్ధంగా సదస్సు నిర్వహించాలనుకుంటున్నాం. ఈ సదస్సుకు స్వచ్ఛందంగా 1000 గ్రామాల పైచిలుకున్నటువంటి ఉమ్మడి వరంగల్ జిల్లా రైతు ప్రతినిధులు వస్తారు. ఆ రైతు ప్రతినిధులు వారు వెలగక్కే ఆవేదన కానీ, వారు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు కానీ, వారి ఆక్రోశం కానీ ఒక బాధ్యత ప్రతిపక్ష అధినేతగా
మరి కేటీ రామారావు గారు వినబోతున్నారు. ఆ తదుపరి దశల వారీగా రైతుల పక్షాన, తెలంగాణ రైతుల పక్షాన బాధ్యత ప్రతిపక్ష పార్టీగా దశల వారీగా ఆందోళన చేస్తాం. 2 లక్షల రుణమాఫీ రాహుల్ గాంధీ చెప్పినట్టుగానే ఇచ్చేసాము, సో రైతులకు మా హామీ నెరవేర్చామని చెప్తున్నారు. అదే రోజున కిసాన్ మేళా ఉంటుంది, దాదాపు 20,000 మంది రైతులను తీసుకొచ్చి కిసాన్ మేళా నిర్వహిస్తామని చెప్తున్నారు. ఏంటి మరి ఈ రెండు ఒకే రోజున పోటాపోటీ నిర్వహణ ఉంటుంది, ఏం చెప్తారు రైతులకు ఈ విషయంలో? ఈరోజు మొదటి నుంచి కూడా చూస్తే ప్రజాపాలన అన్నారు, కూడా ఎక్కడ కూడా ప్రజాపాలన జరుగుతుంది. ప్రతీకారాన్ని పాలన చూస్తున్నాం. 100 రోజుల మేము సంక్షేమ పథకాలు అన్నారు, 100 రోజుల కన్నా ముందు నుంచే ప్రతీకారం పాలన చూస్తున్నాం. ప్రమాణ స్వీకారం నుంచి మరి నేటి వరకు కూడా ప్రతిపక్ష నాయకులపైన, ప్రతిపక్ష నాయకుల ఆత్మస్థైర్యం దెబ్బతీసే విధంగా ప్రతీకార చర్యలు, ప్రత్యక్షంగా దాడులు, మరి పోలీసులను అడ్డం పెట్టుకొని అక్రమ కేసులు, మరి అక్రమ నిర్బంధాలు, పోలీసు నిర్బంధాలు, గృహ నిర్బంధాలు చేస్తూ ఈరోజు మా పైన మా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నాం. అయినప్పటికీ కూడా మా జిల్లా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు జనతా గ్యారేజ్ లాగా ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా విద్యార్థులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ, రైతులకు కానీ, ఎవరికి ఏ వర్గానికి మరి ఆపద వచ్చినా కూడా ఒక అండగా మరి ఈరోజు గులాబీ సైనికులు ఒక అండగా ఉన్నాం. అందుకే ఈ తెలంగాణ రైతాంగాన్ని దగా చేసిన కాంగ్రెస్ కనువిప్పయ్యే విధంగా ఈ సదస్సు నిర్వహిస్తుంటే మరి అక్కడ ఈ సదస్సును నిర్వీర్యం చేయాలని చెప్పి మరి ఈ ప్రతిపక్ష పార్టీలు నిర్వహించే సదస్సుకు ఎవరు రావద్దని చెప్పి పోటీగా మేళాలు నిర్వహిస్తున్నారు. నాయనా కాంగ్రెస్ నాయకులారా, మీరు మేళాలు నిర్వహించుడు కాదు, రైతాంగానికి కానీ మీరు ఇచ్చినటువంటి ప్రజలకు కానీ మేలు చేసే విధంగా మేళాలు ఉండాలి, కానీ పోటీ సదస్సులకు నిర్వీర్యం కావాలని చెప్పి మేళాలు చేస్తే మొత్తం ప్రజలు హర్షించారు. ఖచ్చితంగా మీ కౌంటౌన్ స్టార్ట్ అయింది. మిమ్మల్ని ఖచ్చితంగా కాంగ్రెస్ నాయకులను ఏ గ్రామాలు రాకుండా ఉరికిచ్చి తరిమి కొడతాం. ఎంతమంది రైతులను సమీకరిస్తున్నారు? అంటే గ్రామానికి ఒక 7-8 మంది ప్రతినిధులు అనుకుంటున్నాం. మా అంచనాలకు మించి ఎక్కువ వచ్చేటట్టున్నారు. గ్రామం నుంచి 15 మంది దాకా వస్తున్నాం. అంటే సుమారు 15,000 మంది ప్రతినిధులతోని ఈ సదస్సు నిర్వహించబోతున్నాం. మేము మాత్రం ఒక 20,000 మందికి అన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. వారికి కావాల్సినటువంటి మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నాం. కానీ స్వచ్ఛందంగా వస్తున్నారు. సదస్సుకు మాత్రము వారు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఏర్పాట్లు మాత్రం పార్టీ, ఉమ్మడి జిల్లా పార్టీ నాయకత్వం ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తానికి బీఆర్ఎస్ మే 6 నిర్వహించబోయే రైతు సంగ్రామ సదస్సుకు రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు, దానిపై నిలదీయడానికే కేటీఆర్ ఆధ్వర్యం లోపల 20,000 మందితో కూడా ఈ యొక్క సదస్సు నిర్వహించబోతున్నామని బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఇక 2.5 ఏళ్ల నుంచి ప్రజాపాలన కాదు, పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వము, అధికారులు కూడా పూర్తిగా వీళ్ళపై ప్రతీకార పాలన చేస్తున్నారు. దానికి దశల వారీ పోరాటం చేసేందుకే రైతులతో సదస్సు నిర్వహించబోతున్నామంటూ కూడా మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సంతోష్తో వేణుబిగ్ టీవీ, వరంగల్.